హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో చేసుకునే క్యాలీఫ్లవర్ పచ్చడి చూపించాలనుకుంటున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూపిస్తానండి. ముందుగా అయితే మేము 2 క్యాలీఫ్లవర్ చిన్న సైజు తెచ్చుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాము. ఇవ్వండి, రెడీ చేసి పెట్టాము గిన్నెలో. వీటిని శుభ్రం చేసుకునే విధానం వచ్చి ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా నీళ్లు పోసి గిన్నెలో అవి వేడెక్కిన తర్వాత ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్లని దాంట్లో వేసేయాలి. అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలియ తిప్పాలండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో చిన్న సైజు పురుగులు లాంటివి గట్టా ఉంటాయి, మనకి కనిపించవు కదండి. అవన్నీ శుభ్రం అవుతాయి. దీనికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పుతో కలిపిన తర్వాత నీటిలో వంచేసి పక్కన వార్చేసుకోవాలండి. ఇలా పలచని క్లాత్లో వేసుకుని నీళ్ళన్నీ పోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి. నీడలో ఫ్యాన్ వేసుకుని 1 గంట పైనే ఆరబెట్టాలి, చెమ్మంతా పోయేంత వరకు. ఇప్పుడైతే మీకు ఆవాలు, మెంతులు ఇవి 2 స్పూన్లు, అవి 2 స్పూన్లు తీసుకున్నామండి. ఒకసారి పాన్లో కొద్దిగా వేయించి కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి, పొడి కింద మెత్తగా. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మీకు పచ్చడి అంటేనే ఆవాలు, మెంతి పిండి ఖచ్చితంగా ఉండాలండి. అదిగోండి, మెత్తగా రెడీ అయిపోయింది పొడి. అయితే దీన్ని సిద్ధం చేసుకున్నాం. తర్వాత వచ్చి కారం అండి, ఒక చిన్న సైజు గ్లాసు తీసుకున్నాం, 2 పువ్వులకు సరిపడగా. ఉప్పు 1 చిన్న గ్లాసు, నిమ్మకాయలు 3, వీటిని రసం తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి. ఇప్పుడైతే ముందుగా సిద్ధం చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు గిన్నెలో వేసుకుని కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, మెంతులు, ఆవాల పిండి ఈ 3టిని కలిపి పక్కకు పెట్టుకోవాలండి. వీటికి కావాల్సిన తాలింపులు కూడా మీకు చూపిస్తాను, వేసే విధానం. ఇవన్నీ వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చి ముందుగా వెల్లుల్లిని కొద్దిగా తీసుకుని వాటిని ముద్దగా చేసి పక్క పెట్టుకోవాలండి, మిక్సీ పట్టి. తాలింపు సరుకులు వచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సరిపడినంత నూనె, ఒక 200 గ్రామ్స్ పైనే పడుతుందండి ఆ 2 పువ్వులకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపులన్నీ దాంట్లో వేసి వేయించుకోవాలండి. చివరగా వెల్లుల్లి ముద్దను వేయాలండి. తాలింపులన్నీ వేయించిన తర్వాత దోరగా వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అదిగోండి, బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులు దాంట్లో వేసేయాలండి పచ్చడి. మనకి నూనెకి సరిపోలేదనుకుంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చండి. దీంట్లో కాచి చల్లార్చిన నూనె కొద్దిగా వేసుకోవచ్చు. నిమ్మరసం చివరిలో నిమ్మరసం వేసుకోవాలండి. పచ్చడి అయితే రెడీ అయిందండి. ఈ పచ్చడి అయితే వెంటనే తినడానికి బాగోదండి. 2 డేస్ తర్వాత మీకు దానికి సరిపడగా నిమ్మరసం, ఉప్పు అన్నీ పట్టి టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అయితే. థ్యాంక్ యూ అండి.